ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు రామ్నాథ్ గారు, సీనియర్ అనలిస్ట్, శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, అలాగే నాగమణి గారు, వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నాయకురాలు. రైట్, ఈరోజు ప్యానెల్లో ఉన్న ముగ్గురిని ఒకే క్వశ్చన్ అడగబోతున్నాను. ఒకటి, 6.5 నెలల కాలంలో, ఈ 6.5 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా లేని ఈ 6.5 నెలల కాలంలో రాష్ట్రం నష్టపోయింది ఏంటి, ప్రజలు నష్టపోయింది ఏంటి? ఎస్ రామ్నాథ్ గారు, ఈరోజు ఎవరినైనా అడిగితే, ప్రజలను అడిగితే ఒక విషయం చెప్పాల్సి వస్తుంది. ఏం చూస్తున్నారు రాష్ట్రంలో అంటే దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు, అక్రమ కేసులు, మద్యం, బెల్ట్ షాపులు, కక్ష సాధింపు చర్యలు, డైవర్షన్ పాలిటిక్స్, 1,00,000 కోట్ల అప్పులు. ఇది తప్ప పెద్దగా పిక్చర్ ఏమీ కనబడట్లేదు అనేది. ఈ విషయాన్ని కొంచెం పక్కన పెడదాం సార్. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా లేని ఈ 6.5 నెలల కాలంలో రాష్ట్రం ఏం కోల్పోయింది అంటే ఏం చెప్తారు? ఈశ్వర్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. నమస్తే. ఈశ్వర్ గారు, అత్యుత్తమ సమాజంలో ఉండాల్సిన ప్రథమ లక్షణం ఏంటంటే ప్రతి మనిషి, అందులోనూ పేదవాళ్ళు, నిర్భయంగా నిర్భీతితో రేపటి మీద బెంగ లేకుండా బతకడం అన్నది అత్యుత్తమ సమాజంలో ఉన్న ఒక లక్షణం. ప్రతి పేదవాడికి వర్తమానం మీద కంటే వాళ్ళ భవిష్యత్తు మీద ఎక్కువ ఆందోళన ఉంటుంది. ఈ రోజు ఏం జరుగుతుంది అనే దానికంటే రేపు ఏమవుతుంది అన్న బెంగ ఎక్కువగా ఉంటుంది. నేను హఠాత్తుగా ఇప్పుడు ఏదైనా ఒక అనారోగ్యం వస్తే నా కుటుంబ సభ్యుల్ని ఎవరు ఆదుకుంటారు, నేను ఎలా తీసుకొని వచ్చి వాళ్ళకి వైద్యం చేయించాలి అన్న భయం ఒకటి ఉంటుంది. నా పిల్లలు తోటి సమాజంలో డబ్బున్న వాళ్ళతో పోటీ పడి చదవగలిగి ఆ ముందుకెళ్లే స్థాయికి నేను తీసుకెళ్ళనా లేదా అన్న ఆందోళన ఒకటి ఉంటుంది. నా జీవితకాలం మొత్తం మీద కనీసం ఒక ఇల్లైనా నిర్మించుకోగలుగుతామా అన్న ఆలోచన కూడా ఒకటి ఉంటుంది. వీటన్నిటికీ సొల్యూషన్ చూపించిన వారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. దీంట్లో అనుమానమే లేదు. ఎందుకంటే ఎప్పుడైనా కానీ గత 5 ఏళ్లలో చెప్పాలంటే సమాజంలోని ఎత్తుపల్లాల్ని తగ్గించే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి చాలా ముందుకు వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి పుట్టిన సామాజిక వర్గం కావచ్చు, పెరిగిన వాతావరణం కావచ్చు, ఇవన్నీ చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇలా ప్రతి పేదవాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అంటే ఆయనలాగా ఆలోచించే ఒక అభ్యుదయవాదంతో ఉన్న రాజకీయ నాయకుడు ఈరోజు రాష్ట్రంలో లేరు అనే చెప్పాలి. చాలా మంది అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు అన్నది, జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇవ్వడం వల్ల సమాజానికి ఏం జరిగింది అన్నది నెలకు 1,00,000 రూపాయలు జీతం తీసుకునే వాళ్ళకి తెలియదండి. ఒక 10,000 రూపాయలు విలువ ఎంత అన్నది ఈ సమాజంలో అట్టడుగున ఉన్న పేదవాళ్ళకు మాత్రమే తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఒక ధీమా ఉండేది, ఆరోగ్యశ్రీ కార్డు తీసుకెళ్తే ఎలాంటి వైద్యమైనా మనకు అందుతుంది. అవును, సరే ఆ 25 లక్షలు దాటిపోయినా సరే జగన్మోహన్ రెడ్డి మన కోసం 1 కోటి రూపాయలన్నా ఖర్చు పెట్టగలిగినంత మనసున్న ప్రభుత్వం అన్న ఒక ధీమా ఉండేది. ప్రతి విద్యార్థి ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే వెసులుబాటు ఉండేది. 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఇవన్నీ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక ధీమా కనిపించింది ప్రతి ఒక్కరిలో, పేదవాళ్ళతో సహా. మాకేం వచ్చినా సరే ప్రభుత్వం అన్నది ఒకటి ఉంది, విపత్తు లాంటిది వస్తే మా కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి ఒకరు ఉన్నారన్న ధీమా ఉంటుంది. మిగిలిన అన్ని విషయాలు పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ఫుల్ గా, విజయవంతంగా పేదల్లో, సామాన్యుల్లో, మధ్యతరగతి వాళ్ళలో ఈ ధీమానైతే ఈ 6 నెలల్లో పోగొట్టగలిగారు. ఇంతకు మించిన నష్టం అంటే ఇంకోటి లేదు. ఎప్పుడైనా కానీ ఒక మనిషి ఈ రోజు కంటే రేపటి మీదే ఎక్కువగా బెంగపడుతూ ఉంటారు, అవును, ఏం జరుగుతుందో ఏమో అని. అలాంటి దానికి ఒక ధీమా ఇచ్చి ఒక బీమా లాగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిలబడింది. కానీ ఈ రోజు లేదు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం వల్ల ఎంత నష్టం జరిగింది అన్నది ఒకసారి చూస్తే, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం గురించి పెద్దలు రంగంలోనికి దిగారు. అవును, వాళ్ళ వాదన చూస్తూ ఉంటే తప్పనిసరిగా బహుశా చంద్రబాబు నాయుడు గారి కనుసన్నల్లోనే ఇదంతా నడుస్తూ ఉండవచ్చు. ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఇంగ్లీష్ మీడియంని ఎత్తి పక్కన పడేయాలి అనుకుంటున్నారు. అంటే శాశ్వతంగా కొన్ని వర్గాల్ని, ఆ వర్గాల పిల్లల్ని మరింత వెనక్కి లాగాలని ట్రై చేస్తారు. వీళ్ళని ఒక ప్రశ్న అడిగితే వాళ్ళకి విపరీతమైన కోపం వస్తుంది. మీ పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారు, ఏ స్కూల్లో చదువుతున్నారు అన్నప్పుడు మమ్మల్నే ప్రశ్నిస్తారా అని మాట్లాడు. మీరు సమాజంలోని ఇతర పిల్లలు, ఇతర తల్లిదండ్రులు ప్రశ్నించడం కాదు సార్, సామాన్య జనం కూడా వీళ్ళని ప్రశ్నించాలి కదా, నిలదీయాలి కదా. మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారని జనం కూడా తిరగబడాలా లేదా? ప్రజల్లో రావాలనిపిస్తుంది మార్పు, నాకు అనిపిస్తుంది. మన పిల్లలు ఏ మీడియం చదవాలి, ఎక్కడ చదవాలి అని ఈ పెద్దలు నిర్దేశిస్తూ ఉన్నప్పుడు మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారని అడిగే హక్కు ఈ సమాజంలోని సామాన్యులకు లేకుండా పోతుందా? సచివాలయ వ్యవస్థ ఇచ్చారు ఈశ్వర్ గారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. వాలంటీర్ వ్యవస్థను అయితే ఎత్తేశారు. ఈ సచివాలయ ఉద్యోగులు 1,34,000 మంది పర్మనెంట్ ఉద్యోగులు కాకపోయి ఉంటే వీళ్ళు కూడా ఏ కాంట్రాక్ట్ బేస్ అయితే వీళ్ళంతా అవసరం లేదని చెప్పి ఈ పాటికి ఇంటి దగ్గరికి వెళ్ళి ఉండేవారు. ఇదే సచివాలయాన్ని, ఈ ప్రభుత్వ వైఖరి చూస్తూ ఉంటే ఇదే సచివాలయాల్ని, గ్రామ సచివాలయాల్ని, ఆర్బీకే సెంటర్లని
ప్రభుత్వానికి రెంట్ వస్తుంది కదా అని చెప్పి వీటినే మళ్ళీ వైన్ షాపులకి ఏమన్నా అద్దెకు కూడా ఇచ్చి ఉండేవాళ్ళు ఈ ప్రభుత్వ వైఖరి చూస్తూ ఉంటే. ఆ. అంత ఆందోళనకరంగా ముందుకు వెళ్తున్నారు ప్రభుత్వం. ఈ ఒక్కటి ఈ కాదు, సచివాలయ ప్రతిదీ- ఉద్యోగుల్ని కూడా వాళ్ళ డిపార్ట్మెంట్కి పంపించేస్తారనేది జరుగుతోంది. ఇప్పటికేమన్నా అది మొదలైందా? ఆ శాఖలకు పంపించే ప్రతిపాదన అయితే నడుస్తోంది. మ్మ్. అది చేస్తారు తప్పనిసరిగా. సచివాలయంలో ఒక 2-3 పెట్టేసి మిగిలిన వాళ్ళందరినీ పంపించేయాలి ఆయా ఆ డిపార్ట్మెంట్. అవసరం కూడా లేని సచివాలయాల్ని మద్యం దుకాణాలకి రెంట్కి ఇచ్చుకుంటారేమో. ఇప్పుడు ఎందుకు ఈశ్వర్ గారు ఆర్బీకే సెంటర్లు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏం జరిగిందో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉదాహరణ, మ్మ్. ధాన్యం కొనుగోలు మొత్తం ఆర్బీకేల ద్వారా సిబ్బంది ద్వారా చేశారు. అంతకుముందు ఏం జరిగేది, రైతులు డైరెక్ట్ మిల్లర్లు ఉండే దగ్గరికి వెళ్ళి ధాన్యం అమ్ముకోవాల్సి వస్తా అంటే ఈ తడి ఇంతుంది, తేమ శాతం ఇంతుందని చెప్పి ఇష్టానుసారం ధరలు తగ్గించి కనీస మద్దతు ధర కూడా దక్కకుండా చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్బీకే సిబ్బందికి అప్పగించారు ఆ పని. మ్మ్. మీరు తేమ శాతం ఎంత ఉంది, దీనికి ధర ఎంత పెట్టాలి అన్నది మీరు నిర్ణయించాలి. మ్మ్. ఆ తర్వాత దీన్ని పొలంలో లోడింగ్ చేసి తీసుకెళ్లి రైస్ మిల్లుల దగ్గర కూడా అప్పగించే బాధ్యతను కూడా ప్రభుత్వ యంత్రాంగానికి అప్పగించారు. మొత్తం ట్రాన్స్పోర్టు, మొత్తం లోడింగ్ అన్ని కేవలం రైతులకు మీ ధర ఇంత, మీ వెయిట్ ఇంత వచ్చింది ధాన్యము అని ఒక లెటర్ ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు మీరు గమనించండి, కొద్ది రోజుల క్రితం ఈనాడు పత్రికలోనే రాశారు. ఇదంతా గందరగోళంగా ఉంది, 2019 నాటి పరిస్థితికి వెళ్ళిపోతే బాగుంటుందన్న ఆలోచన ప్రభుత్వంలో ఉందని రాశారు. సూపర్. 2019 అంటే ఏంది, తీసుకెళ్లి మిల్లర్లకు రైతులను అప్పగించడం. అవును. ఇంకా మిల్లర్ల చేతుల్లో రైతులు పెడితే ఏం జరుగుతుందో ఎవరైనా ఊహించవచ్చు సింపుల్ గా. అలాంటి దారుణమైన పరిస్థితులకు తీసుకెళ్తూ ఉంటారు. మ్మ్. ఇంకోటి మెడికల్ కాలేజీని ప్రైవేటైజేషన్ చేసేకి సిద్ధమయ్యారు. ఎంత దారుణం అంటే పులివెందల్లో కాలేజ్ కంప్లీట్ అయింది, సీటు కూడా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటే అవును. అక్కడ హాస్టల్ లేదు కాబట్టి మాకు వద్దు అని లెటర్ రాసే పరిస్థితికి వస్తే, మ్మ్. యాక్చువల్ అక్కడ హాస్టల్ భవనం కూడా నిర్మిస్తున్నారు కానీ మంత్రి గారు మాత్రం హాస్టల్ నిర్మించలేదు అంటున్నారు. హాస్టల్ లేకపోతే నిర్మించుకోవాలి కానీ మాకు ఈ సీట్లు వద్దు, ఇవన్నీ ఏమొద్దని ప్రభుత్వం రాస్తోంది అంటే ఇంతకు మించిన ఏముంది. సొంత మెడికల్ భవనాలు కాలేజీ లేకుండా ప్రైవేట్ ఐఐటీలు మనం ప్రారంభించుకోలేదా? చంద్రబాబు నాయుడు గారు మన కేంద్రం ఇచ్చినటువంటి 11 ఇన్స్టిట్యూషన్స్ 2014-19 మధ్య ఆ ఇన్స్టిట్యూషన్స్కి వేటికి సొంత భవనాలు ఉన్నాయి? ఓవరాల్ గా ఆలోచన ఏంటంటే ఏది ప్రభుత్వం మీద పెట్టుకోకూడదు. ప్రభుత్వం అంటే కేవలం ముఖ్యమంత్రిగా ఉండాలి, ఎమ్మెల్యేలుగా ఉండాలి, మంత్రులుగా ఉండాలి, ఇది ఎంజాయ్ చేయాలనిపించే తప్పి ప్రజలకు సంబంధించిన ఇబ్బందుల్ని వాళ్ళ బాధల్ని తీర్చే బరువు మన మీద వేసుకోకూడదు అన్నట్టుగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అన్నది కూడా స్పష్టంగా అర్థమవుతుంది ఈశ్వర్ గారు.